అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది 2 కోణాల్లో చూడాలి. ఒకటి, తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా అంటే అందరూ ఐక్యంగా ఉండి ఒక పార్టీని గెలిపించారు. ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతోటి గత ప్రభుత్వంలో జరిగిన లోపాల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ రకరకాల కారణాలు ఎన్నో తోటి ఒక పార్టీకి మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించారు. ఆ గెలిపించడంలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం మీద విసిగి చెందిపోవడం ఉంటుంది. రెండో కారణం ఏంటంటే 6 గ్యారంటీల మీద నమ్మకంతో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నెల 2 నెలల తర్వాత కూడా క్యాబినెట్ విస్తరణ సంవత్సరంన్నర వరకు కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు టర్మ్ అనేది ఒక 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. 5 ఏళ్ల టర్మ్ లో మనం వచ్చిన తర్వాత ప్రతి క్యాబినెట్ ను, ప్రతి గవర్నమెంట్ ను ఫామ్ చేసి అక్కడ జోన్ వైజ్ గా డివైడ్ చేసి సమస్యలను ఎప్పుడైతే మనం పరిష్కరించగలుగుతామో అప్పుడే ప్రజా సమస్యలను తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్యాబినెట్ విస్తరణలోనే ఇంత లోపం ఉన్నప్పుడు ప్రజల్లో సమస్యలు ఎందుకు ఉండవు? ఆల్రెడీ గత సంవత్సరంలో గత ప్రాబ్లంలో ఉన్న సమస్యలు ఇప్పుడు రెట్టింపు తోడని. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే నాయకుల్లో ఉన్న ఐక్యత ఎప్పుడైతే లోపించిందో గెలిపించడానికి ఉన్న ఐక్యత నిలబెట్టుకోవడానికి ఐక్యత లేకుండా పోయింది. ఈ ఐక్యత ఎప్పుడైతే విఫలమైందో అప్పుడే సమస్యలు అనేది ప్రాబ్లం అవుతున్నాయి. ఈ ఐక్యతను అంటే క్యాబినెట్ విస్తరణ అనేది ఒక శాఖకు ఒక మంత్రిని వేసిన తర్వాత ఆ మంత్రి కింద 3 మంత్రులు, సహాయక మంత్రులు కూడా వేయొచ్చు. అంటే ఎవరైతే అవగాహన మేము చేయాలనే కుతూహలం, ఆతృత ఉందో ఒక మంత్రికి సహాయక మంత్రులు కూడా ఒక 3 వేసుకోవచ్చు. వేసుకొని జోన్ వైజ్ గా కూడా, ఇన్ఛార్జ్ వైజ్ గా కూడా ప్రతి జిల్లాకు ఒక మంత్రిని, సహాయక మంత్రిని కేటాయించినా కూడా సమస్యలు అనేది చాలా మటుకు పట్టే అవకాశం ఉంటుంది. కారణం ముఖ్యంగా ఈ సమైక్యమైన నిర్ణయాలు, ఐక్యత లోపం వల్లనే ఈ సమస్యలకు దారితీస్తుంది. నమస్కారం అద్దంకి శేఖర్ గారు. ఓకే సార్.